స్వప్నంలో అనేక పాపపు కర్మలు చేసి మెలకువ రాగానే అమ్మయ్యా అనే ఆందోళన భయం నుంచి నువ్వు తేరుకొని అమ్మయ్యా ఇది స్వప్నం, ఇందులో నేను ఒక వ్యక్తిని చంపేశాను అని నువ్వు అమ్మయ్యా అనుకుంటావు మెలకువ రాగానే. ఎందుకంటే అది కర్మబంధనము నీకు చేయదని నీకు 100% నమ్మకం. మెలకువ రాగానే మెలకువలో జాగృత అవస్థలో నీవు కొన్ని పాపపు క్రియలు పాపపు కర్మలు చేస్తూ ఇలాగే ఒకరిని చంపినప్పుడు ఇది స్వప్నము అని జాగృత అవస్థను అనుకుంటావా? అనుకోవు. కారణం ఏమిటి అంటే నువ్వు మామూలు మనిషివి. అదే ఆత్మజ్ఞాని అయితే అనుకుంటాడు. ఎందుకంటే ఆత్మజ్ఞాని అతను చేసిన ప్రతి పని, అతని ప్రతి కదలిక శివుని వల్లే జరుగుతుంది అని అతను 100% విశ్వాసముతోని ఆత్మస్వరూపుడుగా అతను ఆత్మను గుర్తించిన వాడుగా ఆత్మజ్ఞానిగా ఉంటాడు. కాబట్టి అతనికి ఆ కర్మ బంధనం ఉండదు. నీవైతే మామూలు మనిషివి కాబట్టి ప్రతీదీ మెలకువ స్థితిలో ప్రతీదీ బంధనమే నీకు. కుటుంబము, భార్యాబిడ్డలు, పిల్లలు, స్నేహితులు, చేస్తున్న క్రియలు కర్మలు, చేస్తున్న ప్రతి పనిలోని బంధనం ఉంది అని నీవు కూడా 100% దాన్ని విశ్వసిస్తున్నావు. ఎందుకంటే ఇది నేను చేస్తున్నాను ఈ శరీరంతోనే నమ్ముతున్నావు. కాబట్టి ఖచ్చితంగా బంధనం ఉంటుంది. దాని పాప ఫలితం నీవు అనుభవించవలసి ఉంటుంది. ఆత్మజ్ఞాని అయితే అనుభవించే పని లేదు. ఇప్పుడే చెప్పాను మీకు. ఇది తేడా మనిషికి ఆత్మజ్ఞానికి. అయితే నీ విషయం మామూలు మనిషిగా నీ విషయం ఏమిటి అంటే ఈ శరీరము మరణించిన తరువాత జీవుడు బయటకు వచ్చి వేరే తలంలోకి బయటకు వస్తాడు. నువ్వు ఏ తలంలో ఈ శరీరం మరణించి ఉంటుంది? భూతలముపై ఉంటుంది. ఆ జీవుడు వేరే తలంలోకి వచ్చినప్పుడు ఆ జీవుడికి ఈ శరీరానికి సంబంధం లేదు. ఆ జీవుడికి తెలుస్తుంది ఏమని, నీవు ఇంతవరకు ఉన్నది స్వప్నంలోనే అని.